హే గైస్, అందరికి నమస్తే. ఈరోజు మా ఊర్లో మా ఇంట్లో మేము దేవర చేస్తున్నాం అనమాట. హాయ్ గైస్, అందరికి గుడ్ మార్నింగ్. టైం వచ్చేసరికి 10. ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఇప్పుడు లేచి కిందికి పోతే ఏమంటారు చూడు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. మా అప్ప వచ్చే టైంకి కరెక్ట్ కిందికి నేను అప్పుడు లేచి వచ్చిన. ఇక పిల్లలందరూ లేచి పొద్దున్నే అంత వైకాశాడు పూజలు చేస్తే నువ్వు ఇప్పుడు లేచేసావా అని మా అప్ప నోటికి వచ్చినట్లు తిట్టింది కదా. మా అమ్మ అయితే రోజు కొన్ని నీళ్ళు తేపరు అని నెత్తినోరు మొత్తుకున్న తేపను మా తమ్ముడు. ఇప్పుడు మా అత్త వచ్చింది దానికాసి పొద్దున్న నుంచి నీళ్ళు తెచ్చేస్తున్నాడు. ఎందుకంటే నాశ చేయని ఇంకా పైసలు ఇస్తుంది అని చెప్పి. ఎంతకు తెగించారా? నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా? ఇంకా నా లవర్ నైట్ చాక్లెట్ తెచ్చిలేనన్న కోపంతో నాకు చెప్పులు తీసుకుని నా మూతి మీద నెగ్గింది నుంచి దెంగేయమని. ఇక ఇంట్లో అంత అవమానం జరిగాక ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండకూడదని బయటకు వచ్చేసి నాకు అండం పోదామని. ఇక అక్కడ నుంచి వచ్చి యాప పుల్ల తెరుచుకుందామని చెట్టు దగ్గరకు వచ్చిన. ఇదే చూడండి కదా చెట్టు, ఎన్ని కావాలంటే అన్ని ఉంటాయి చెట్టుకి, ఎన్ని నేర్చుకోవచ్చు. మనకు ఒకటైతే మస్తు అవుతుంది. ఇంకా పండ్లు రుద్దుకుంటే ఇంటికి పోయి పెయ్యి కడుక్కొని ఇక మా వాళ్ళ కాడుకోయినా పోతే ఇక మంచిగా షెల్ల వేసిండ్రు. షెల్ల తీసుకున్నా. పిల్లలైతే డోలు అయితే కొడుతున్నారు, ఇక బాగానే కొడుతున్నారు. ఇంకా తర్వాత ఇక మా పెద్దపల్లి తోలుకుపోయి ఇంకా పిల్లలందరికీ 2 లీటర్ల థమ్స్అప్ తీసుకొని అందరికి తాపించిండ్రు. తాపించినాక ఇక మంచిగా తాగినాక పిల్లలు ఇక మంచిగా డోలు కొడతారు అని చెప్పి తాపిండు పెద్ద మనుషులు. ఇంకా తర్వాత వీళ్ళు కూడా ఇక ఓల పెగ్గులు వాళ్ళు వేసిండ్రు. ఇక ఎనర్జీ డ్రింక్లు అనమాట ఇవి. ఎట్లా వేసుకొని వచ్చి ఇక వేస్తారు డోళ్ళని. ఇక తాగినాక ఇప్పుడు పిల్లలు ఎట్లా కొడతారు డోలు. ఇక కొట్టేటప్పుడు మనం జరిసేపు కొడదామని డోలు తీసుకుంటే ఇంకా పెద్ద మనిషి వచ్చి నువ్వు డోలు వలగ తెంగుతావు ఇక్కడ ఏ అనుకోసి మళ్ళీ నా నుంచి తీసుకున్నాను. ఆ కుండలో ఉండేది అన్నము, అది పెద్ద బోలం కుండ అంటారు. ఇప్పుడు గుడికాడికి వెళ్తున్నాం అన్నమాట మేము. మా వాళ్ళు అయితే మంచి ఫామ్లో ఉన్నారు, ఎగిరెగిరి కొడుతున్నారు, చంపుతున్నారు ఇక డోలని మాత్రం. పొద్దునేసింది వర్తించింది. వర్త్ ఈమె హైదరాబాద్లో ఉంటుంది మా పెద్దాక. మా మామకు దేవం చేస్తామని చెప్పగానే ఇక మా మామ రానన్నాడు. మా అక్క మాత్రం ఉరికితొచ్చింది. ఇక ఉన్నాయి లేని దేవక తిందామని. గైస్, ఇక మనమైతే గుడి దగ్గరికి వచ్చేసినాం అనమాట. ఇంక కొంచెం దూరం పోతే గుడి వచ్చేసింది. పోలమ్మ తల్లి మా దండాలమ్మ తల్లి మా పల్లె మహంకాళి దయచూపు మమ్మేలి. పోలమ్మ తల్లి మా దండాలమ్మ తల్లి మా పల్లె మహంకాళి దయచూపు మమ్మేలి. స్వర్ణ సిరులనిచ్చే చల్లని మా తల్లి కష్టాలను తీర్చే కారుణ్యవల్లి. ఏటేటా నీ పండగ సంబరాలు తల్లి. గైస్, పోలీ అంటే ఇదే గైస్, ఇట్లే వెళ్తారు చూడండి. ఇంకా డోలు కొట్టుకుంటూ అక్కడ నుంచి వస్తున్నారు కదా. ఇంకా ఒకరు అన్నము, ఇంకా వెనకాల ఒకరు అంబలి, అంతా సల్లు కొట్టి వస్తారు గైస్ గొర్రెల మీద. ఎందుకు ఇట్లా వెళ్తారంటే ఇంకా ఎక్కడెక్కడో అడవిలో పండు గొర్రెలన్నీ తిరుగుతుంటాయి కదా, ఏ గాలి సోకరాదు ఏం అవరాదు అనికసి మొత్తం ఇట్లా చల్లుతుంటారు గైస్. మొత్తం రౌండ్ చుట్టుముట్టు గొర్రెలకు చల్లుతారు గైస్ అంతా. ఫ్రెండ్స్, ఇవి చిన్నపిల్లలు ఇవన్నీ బయటకు వదిలేస్తున్నారు. ఎందుకంటే అవి ఒక చెట్టు కాడ వదిలేసి ఆపుతారు గైస్. ఎందుకంటే ఈ ఎండకి ఏడంటానే అనుకుంటాయి గొర్రెల మీద ఇంకోతాయి కదా, అందుకని. ఇప్పుడు మేము అమ్మవారికి కోసే పొట్టేలు ఇదే. పాపం దానికి ఇంకా కొద్దిసేపట్లో కోస్తామని తెలిస్తే దాని ఫీలింగ్ ఎట్లుంటుందో. పొట్టేలు కోసి ఇంటికి వచ్చిన తర్వాత ఇక నా అల్లుడు ఇక పొట్టేలు పేగులతో ఆట ఆడుతాడు. మావా, నువ్వు విన్నా రేపు నీ బిడ్డనికి నెయ్యలేదు అనుకో, ఈరోజు పొట్టేలు పేగులు నా చేతులు ఉన్నాయి, రేపు నీ పేగులు మెళ్ళేసుకొని తిరుగుతా మావా అంటానంటుండు. ఏటేటా నీ పండగ సంబరాలు తల్లి, ప్రతి ఇంట సందడిగా చేస్తాము తల్లి. పోలమ్మ తల్లి మా దండాలమ్మ తల్లి మా పల్లె మహంకాళి దయచూపు మమ్మేలే.
ఇంకా మా తమ్ముడు మా ఎవరితోనో నగరులాడుకుంటూ కూర్చుని ఉండే 3 నెలల కింద జాతరలో 30 రూపాయల గ్లాసులు ఇప్పించిండంట. అవి తీసుకొచ్చి ఇప్పుడు మా తమ్ముని ముందరనే స్టైల్ పెట్టుకొని కూర్చుంటుంది మా అవ్వ. స్టైల్గా ఉంది కదా, నాకు కూడా నచ్చింది. ఇంకా మేము దేవర చేస్తున్నాం. మా అత్తను పోయి ఎక్కించుకొని వచ్చి మంచిగా తినబెట్టి తాపి పంపుదామని తోలుకొచ్చిన. ఇంకెప్పుడు మా అత్తను అట్లా పనిలేదు గైస్.